మరి ఆదివారపు దినమున మనందరం ఒక చోట కూర్చి ఆ కన్న తండ్రి అయిన దేవునికి ముందుగా నా హృదయపూర్వక వందనాలు. అలాగే దేవుని మాటలను అందించడానికి, దేవుని కొరకు దేవుని గొప్పతనాన్ని ప్రకటించడానికి దేవుడు తన కుమారుడైన అబ్రహ్మన్న గారు ద్వారా ఇక్కడ మమ్మల్ని రప్పించి ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దల అబ్రహం అన్న గారికి క్రీస్తు పేరిట వందనాలు. మరి సంఘస్థులుగా ఉన్న మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట వందనాలండి. మరి దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఈ భూమి మీద మనుషులుగా పిలువబడుతున్న వారు ఈరోజు ఎంతోమంది ఎన్నో విధాలుగా ఆనందపడుతున్నారు. ఈరోజు ఈనాడు ఆదివారం అంటే ఇంగ్లీష్లో సండే, హిందీలో రవివారం. అంటే ఈ ఆదివారపు రోజున ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి ఈ ఆదివారం అనేది ఒక సెలవు రోజు. ఈ సెలవుని ఎలా గడపాలి అని ఒక వారం అంటే ఒక 5 రోజులు ముందే ఆలోచిస్తూ ఈ ఆదివారం మేము ఎక్కడికి వెళ్ళాలి, ఏం తినాలి, ఏమి త్రాగాలి, ఏ ప్లేస్కి వెళితే మేము ఆనందంగా ఉంటాము, మా పిల్లలకి ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఎక్కడి నుండి ఎలా రావాలి అని ఎన్నో ప్లానింగ్లు వేసుకుంటూ ఎన్నో ఆలోచనలు కలిగి ఈ భూమి మీద ఎంతోమంది పిల్లలు ఉంటారు, మనుషులు ఉంటారు. కానీ దేవుని ఆరాధించాలి, దేవుడిని స్తుతించాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని కొరకు తెలుసుకోవాలి అని ఈ భూమి మీద చాలా తక్కువగా, చాలా ఆలోచన కలిగిన వారు మాత్రమే ఉంటారు. అందులో క్రైస్తవులుగా పిలువబడుతున్న వారు ఈ ఆదివారం రోజున ఎలాగైనా నా తండ్రిని నేను ఆరాధించాలి అని ఇక్కడ కూడి అందరూ కూడా మంచి మనసు కలిగిన వారు నేను నమ్ముతున్నాను. మరి అంత మంచి మనసు కలిగిన మనం, ఇంత ఆలోచన కలిగిన మనము ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన మేము ఏదో వచ్చి కొన్ని నిమిషాలు దేవుని మాటలు విని మరలా ఇంటికి వెళ్ళి మా పనులు మేము చేసుకుంటూ మా బ్రతుకులు మేము బ్రతుకుదాము అని మాత్రం ఆలోచించగలము. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉంటున్న 800 కోట్ల మంది ప్రజలు ఇలాగే బ్రతుకుతున్నారు కనుక వారి జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకోక ఈ భూమి మీద అర్ధాంతరంగా తమ ప్రాణాలను వదిలిపెట్టి నరకానికి వెళ్ళిపోతున్నారు. కానీ క్రైస్తవులుగా పిలువబడుతున్న మనం ఈ భూమి మీద నీతి న్యాయములను అనుసరిస్తున్న మనము ఖచ్చితంగా ఆలోచించవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ప్రతి మనిషి పుట్టుక పేరుతో ఈ లోకానికి వస్తున్నాడు, అలాగే మరణం పేరుతో ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నాడు. కానీ ఈ పుట్టుక మరణాల మధ్య ఈ జీవిత కాలం దేని కొరకు అని ఆలోచిస్తే ప్రేమైన దేవుని వాళ్ళగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా ఈ భూమి మీద తమ బ్రతుకుతున్నారు. కొందరేమో నేను చదువుకోవాలి, నేను చదువుకొని మంచి జాబ్ను సంపాదించుకోవాలని కొందరు ఉంటారు. మరి కొందరైతే నేను ఎలాగైనా ఈ భూమి మీద మంచి పేరును సంపాదించాలి, లేదా మంచి అధికారాన్ని పొందాలి, లేదా నేను మంచి ధనవంతుడిగా మారాలి, లేదా నేను మంచి డాక్టర్గా మారాలి, నేను మంచి యాక్టర్గా మారాలి అని ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా ఆలోచిస్తూ ఈ భూమి మీద బ్రతుకుతున్నారు. కొందరైతే ఈరోజు ఎలాగైనా నేను కడుపు నిండా భోజనం తిని ఉండాలి అని ఆలోచించేవాళ్ళు కూడా ఉంటారు. సామాన్యుడి నుండి శాస్త్రవేత్త వరకు, అలాగే దరిద్రుడి నుండి ధనవంతుడి వరకు ప్రతి ఒక్కరి ఆలోచన ఏందో తెలుసా? ఈ భూమి మీద నేను ఎలాగైనా ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలి. మరి వారి ఆలోచనలు ఈ భూమి మీద కరెక్ట్గా ఆలోచిస్తున్నారా అంటే ప్రేమల దిగువ వాళ్ళారా, ఎన్ని ఆలోచన చేసినా, ఎంత సంపాదించుకున్నా, ఎంత గొప్ప చదువులు చదువుకున్నా, ఎంత ధనాన్ని సమకూర్చుకున్నా అన్నిటినీ ఈ భూమి మీద ఒకరోజు వదిలిపెట్టి వెళ్ళిపోవాలన్న సత్యాన్ని ఈ ప్రపంచంలో ఉంటున్న ప్రతి ఒక్కరికి తెలుసా? తెలియదు. కనీస జ్ఞానం ఉన్న ఏ ఒక్కరికైనా
ఏమంటే ఈ భూమి మీద అశాశ్వతమైనది ఏది అని ఒకవేళ అడిగితే ప్రేమైన దేవుని వాళ్ళారా, వారు ఖచ్చితంగా చెప్పగలరు, ఈ భూమి మీద అశాశ్వతమైనది ఏదైనా ఉంది అంటే అది కేవలం ఒకే ఒకటి, మనిషి యొక్క ప్రాణం. అంటే ఏ దానికైతే విలువ లేకుండా మేము చూస్తున్నామో దానికైనా ఒక వారంటీ లేదా ఒక సమయం, ఒక గడువు ఉంటుందేమో కానీ మనిషి యొక్క ప్రాణానికి మాత్రం సమయం అనేది, గడువు అనేది, ఒక వారంటీ అనేది మనిషి యొక్క ప్రాణానికి లేదు. ఎందుకంటే కన్న తండ్రి అని దేవుడు తన మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లో ఏం రాయించాడు అంటే, యాకోబు రాసిన పత్రికలో, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఒకసారి చదివినట్లయితే నేడైనను రేపైనను ఒకానొక పట్టణముకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందుము రండి అని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించును మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. ఏమంటే మేము అందరికన్నా చీపు, అంటే ఒక ఇంట్లో రావడానికి కూడా అనుమతించని ఒక చీపు వస్తువు ఏంటో తెలుసా? మనం కాళ్ళకు ధరించే చెప్పులు. అదే కదా, ఒక ఇంట్లో ఎవరైనా ప్రవేశించేటప్పుడు వాళ్ళు బూట్లు వేసుకొని లేదా చెప్పులు వేసుకొని ఇంట్లో ప్రవేశింపగలరా? ఒకవేళ వచ్చినా మేము ఏం చెప్పాను చెప్పండి, ఏమండి మీరు ఎక్కడెక్కడో తిరిగి వచ్చారు, ఎక్కడెక్కడో నడుచుకొని వచ్చారు కదా, మీ చెప్పులు కొంచెం బయటకు వదిలేసారండి అంటామా? ఆ చెప్పులకి ఒక గడువు ఉంటుంది తెలుసా? ఆ చెప్పులకి కూడా ఒక గడువు ఉంటుంది. ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టి ఒక చెప్పులు కొన్నాం అనుకో, ఆ చెప్పులకి 6 నెలలు వాడు ఒక గడువుని ఇస్తాడు, ఒక 6 నెలలు మీకు వారంటీ ఇస్తాడు. అలాగే నేను మాట్లాడుతున్న ఈ మైకులు కూడా ఒక గడువు ఉంటుంది. మేము రోజు యూజ్ చేస్తున్న ఈ మొబైల్కి కూడా ఒక గడువు ఉంటుంది. కానీ ఈ భూమి మీద ఉంటున్న ప్రతి వస్తువుకి ఒక గడువు ఉందేమో కానీ ఈ భూమి మీద అందరికన్నా గొప్పగా పిలువబడుతున్న మనిషికి మాత్రం గడువు లేదు. ఎందుకు? అది ఎప్పుడైనా మనం ఆలోచించాలి. ఇవ్వండి, కాళ్ళకు తొడిగే చెప్పులకి గడువు ఉంది, మనం తలకు రాసుకునే నూనెకి గడువు ఉంది, మేము తొడిగే బట్టలకు గడువు ఉంది, మేము యూజ్ చేసే మొబైల్కి గడువు ఉంది, మేము మాట్లాడే మౌత్ పీస్కి గడువు ఉంది, మేము తినే తిండికి గడువు ఉంది. కానీ మనకేంటండి, ఇన్నింటిని కలిగించిన మనిషికి ఎందుకు గడువు లేదు? ఎందుకు ఈ మనిషి ఈ భూమి మీద పుట్టి ఇంతలో కనబడి ఎంతలో మాయమైపోయి ఆదరి వంటి వారని దేవుడు ఎందుకు అంటున్నాడు? ఎప్పుడైనా మనం ఆలోచించామా? లేదు. భూమి మీద మనిషి ఎలాగైనా నేను ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అని ఒకరు చంపుకుంటున్నాడు. తల్లిదండ్రులను చంపే కొడుకులు ఉన్నారు, పిల్లల్ని చంపే తల్లిదండ్రులు ఉన్నారు, భార్యలను చంపే భర్తలు ఉన్నారు, భర్తలను చంపే భార్యలు ఉన్నారు. అంతేకాదు ఈ భూమి మీద ఎంతో ముద్దుగా పెంచుకున్న అవ్వా తాతలకి కూడా ముషులోడు కదా, వీళ్ళు ఏ బ్రతికి ఏం ప్రయోజనం అని నోటి మీద గుడ్డ పెట్టి కూడా చంపే మనవాళ్ళు తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. ఎందుకు ఈ దుస్థితి ఈ మనుషులకు వచ్చింది అంటే ప్రేమని దేవుని వాళ్ళారా, ఒకటి స్వార్థం. ఈ భూమి మీద నేను తప్ప మరి ఎవరు కూడా ఉండకూడదు. ఈ భూమి మీద నాకు తప్ప రావలసిన గౌరవం, రావలసిన ఘనత మరి ఎవ్వరికి రాకూడదు అనే ఒక స్వార్థంతో ఈ భూమి మీద ప్రతి మనిషి బ్రతుకుతున్నాడు. ఇది ఎవరు ఆలోచిస్తున్నారు చెప్పండి? క్రైస్తవులుగా పిలువబడుతున్న దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్న మనమైనా ఎప్పుడైనా రాత్రి పడుకునేటప్పుడైనా, లేచేటప్పుడైనా, నడిచేటప్పుడైనా, ఎప్పుడైనా ఏమండి నేను ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆగరి వంటి ఒక జీవితం అంట నాది, నేను ఎందుకు ఈ భూమి మీద బ్రతికి ఉన్నాను, నేను ఎందుకు ఈ జననం పేరుతో ఈ భూమి మీదకు వచ్చాను, పుట్టుక పేరుతో ఈ మరణం పేరుతో ఈ లోకాన్ని ఎందుకు విడిచి వెళ్ళిపోతున్నానని ఎప్పుడైనా ఆలోచించామని చెప్పండి? అందుకొరకే ఈ భూమి మీద ఏ ఒక్క మనిషికి ఆలోచించడం లేదు, ఏ ఒక్క మనిషి కూడా తన జననం కొరకు, తన మరణం కొరకు ఆలోచించడం లేదు అని, మేము ఎప్పుడు కూడా ఆలోచించడం లేదు అని ఆ కన్నతండ్రి అయిన దేవుడు ఏం చేశాడో తెలుసా? ఎలాగైనా నా పిల్లలకి అందరికీ
ఒక్క రోజులో ఎంతమందిని నేను లేపేస్తున్నాను, ఒక్క రోజులో ఎంతమందిని మరణం పేరుతో ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నారు అని తెలియజేయాలి అని అనుకుంటున్నాడు దేవుడు. ఈరోజు సర్వాన్ని కలిగించిన దేవుని మీద ఉంచే ధ్యానము కన్నా ఆ సర్వంలో అతి చిన్నదైన ఈ స్మార్ట్ ఫోన్, ఈ మొబైల్ మీద ఎక్కువ ధ్యానం పెట్టి ప్రజలు ఉన్నారా లేదా చెప్పండి. బాత్రూమ్కి వెళ్ళినా ఫోన్, పడుకున్నా ఫోన్, లేచినా ఫోన్, నడిచినా ఫోన్, కూర్చున్నా ఫోన్, లేచినా ఫోన్, ఎక్కడికి వెళ్ళినా ఫోన్ 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 ఫోన్. ఇలా ఎప్పుడైనా దేవుడు 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 అని మేము ఎప్పుడైనా ఆలోచించాము? డబ్బు కొరకు ఆలోచిస్తాం, పిల్లల కొరకు ఆలోచిస్తాం, భార్య భర్తల కొరకు ఆలోచిస్తుంటారు, తల్లిదండ్రుల కొరకు ఆలోచిస్తుంటారు, ఆఖరికి మన జోబిలో ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని తీసుకున్న ఈ మొబైల్ కొరకైనా ప్రతిరోజు మేము ఆలోచిస్తాం. ప్రతిరోజు దీని కొరకు మా మేధస్సును ఉపయోగిస్తాం. కానీ అన్నిటిని కలిగించిన దేవునికి మాత్రం మేము చోటు ఇవ్వడం లేదు, ఆయన కొరకు ఆలోచించడం లేదు. అందుకొరకే దేవుడు అంటున్నాడు, రే ఒక్కసారి నీ ఫోన్ విప్పి ఒక్కసారి వికీపీడియాలోనైనా గూగుల్లోనైనా ఒక్క రోజుకి ఎంతమంది చనిపోతున్నారు ఒక్కసారి చెక్ చేయండి అని ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాడు దేవుడు. మరి చెక్ చేద్దామా? ఈరోజు దేవుడు మరణం పేరుతో ఈ లోకంలో ఉంటున్న ప్రతి ఒక్క మనిషికి ఎంత మందిని చంపుతున్నాడో ఒకసారి ఆలోచిద్దాం. సరే, నేను ఇప్పుడు గూగుల్లో టైప్ చేసి చెప్పే ఎంత సమయం లేదని దానికన్నా ముందే టైప్ చేసి నొక్కి అన్ని రాసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఆలోచిద్దాం. ఒక సెకండ్ అంటే ఎంతసేపు? సెకండ్, క్షణం. ఒక సెకండ్ క్షణంలో ఎంతమంది చనిపోతున్నారు తెలుసా? 2 నుండి 3 వరకు. 2 నుండి 3 వరకు ఒక క్షణంలో చనిపోతున్నారు. అలాగే ఒక నిమిషానికి ఎంతమంది చనిపోతున్నారు అంటే 120 మంది. ఒక గంటకు 7,200 మంది. ఒక రోజుకు 1,07,200 1,27,800 మంది. ఇంకొకసారి చెప్తున్నారు, సెకండ్కి 2, నిమిషానికి 120, ఒక గంటకు 7,200 మంది, 7,200 మంది. ఒక రోజుకు 1,27,800 మంది. ఒక గంటకి 10,21,000 మంది. ఒక నెలకు 50,26,000 మంది. ఒక సంవత్సరానికి 6,10,00,000 మంది చనిపోతున్నారు. ఒక సంవత్సరానికి ఎంతమంది చనిపోతున్నారు? 6,10,00,000 మంది. ఒక నెలకు 50,26,000 మంది. ఒక వారానికి 1,21,000 మంది. ఒక రోజుకు 1,07,200 మంది. ఒక గంటకు 7,200 మంది. ఒక నిమిషానికి 120 మంది. మరి ఇక్కడ ఉంటున్న మనలో ఎంత వయసు ఉందండి? వయసు ఎంత ఉంటారు? కొంతమందికి 60, కొంతమందికి 50, కొంతమందికి 65, కొంతమందికి 30, కొంతమందికి 20, కొంతమందికి 18, కొంతమందికి 2 ఏళ్ళు, కొంతమందికి 70. మరి ఇన్ని సంవత్సరాలలో ఎన్ని కోట్ల మంది చనిపోయి ఉంటారు ఒక్కసారి ఆలోచించండి. మరి ఎందుకు నువ్వు నేను ఎందుకు లేవు? ఈరోజు ఒక నిమిషానికి 120 మంది చనిపోతుంటే ఆ నిమిషాలలో ఇక్కడ కూడి ఉన్న మనము లేవు. ఒక సంవత్సరానికి 6,10,00,000 మంది చనిపోతుంటే ఆ సంవత్సరంలో మనం లేవు. మనం ఎంత అదృష్టవంతులం! ఎంతమందిని చంపుతున్నాడా, ఎంతమంది చచ్చిపోతున్నారా మనుషులు? కానీ ఈరోజు మనం అందరం బ్రతికున్నామంటే మనం ఎంతో అదృష్టవంతులు, ఎంతో కృప పొందిన వారము. అలాంటి జాబితాలలో లేనివారు
రోజు రోజుకి మరణం పేరుతో ఈ లోకం నుండి వెళ్ళిపోతూనే ఉన్నారు. కానీ ఈరోజు మనం అందరం బ్రతికి ఉన్నాము అంటే అది మన బలము కాదు, మన ధనం కాదు, మన ఆస్తి కాదు, మన శక్తి కాదు, మన పేరు కాదు, మన కులం కాదు, మన జాతి కాదు. ఎవరు మనం బ్రతికున్నామంటే ఎవరు? దీనికి కారణం దేవుడే మమ్మల్ని బ్రతికిస్తున్నాడు, దేవుడే మమ్మల్ని కాపాడుతున్నాడు, దేవుడే మమ్మల్ని ప్రతి క్షణం తన తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నాడు. మరి ఇంత ప్రేమిస్తున్న దేవుణ్ణి ఎంతవరకు మేము ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాము? ఎన్నిసార్లు ఆ దేవుణ్ణి తలుచుకుంటున్నాము? ఆయనంట ప్రతిరోజు మమ్మల్ని చూడడానికి వస్తాడంట. ప్రతిరోజు మేము పడుకున్నా చూస్తాడు, లేచినా చూస్తాడు, నడిచినా చూస్తాడు, ప్రతి క్షణం మాతోనే ఉంటాడు ఆయన. మరి ఆయన అంతగా ఆలోచిస్తుంటే, ఆయన అంతగా మమ్మల్ని ప్రేమిస్తుంటే, ఆయన మమ్మల్ని కాపాడుతుంటే మనం ఈ భూమి మీద ఏం చేస్తున్నాం? దేని కొరకు బ్రతికి ఉన్నాం? అసలు ఈ భూమి మీద మన బ్రతుకు ఎందుకు అని ఎప్పుడైనా మేము ఆలోచించాము? ఆయన అంటున్నాడు, నువ్వు ఈ భూమి మీద ఎందుకు పుట్టావో తెలుసా? ఈ భూమి మీద తల్లి నువ్వు ఈ భూమి మీద ఎందుకు వచ్చావో తెలుసా? అమ్మా, ఈ భూమి మీద నువ్వు ఈరోజు ఎందుకు ప్రాణాలతో ఉన్నావో తెలుసా? ఇగో నేనిచ్చిన ఈ ప్రాణం ఎలాగైతే ఈ భూమి మీద నిన్ను పరిశుద్ధునిగా, నిర్దోషునిగా, ఈ భూమి మీద మంచి ప్రవర్తన కలిగి నువ్వు ఉండాలి అని ఈ భూమి మీదకి నేను పంపించానో ఆ ప్రవర్తన కలిగి నువ్వు ఉండాలి అని నేను తపన పడుతున్నాను అని దేవుడు అంటున్నాడు. ఆ రెఫరెన్స్ చదువుకున్నాను. ఈ భూమి మీద దేవుడు మమ్మల్ని ఎందుకు పుట్టించాడో ఒకసారి ఆలోచిద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఒకసారి మేము ఆలోచించినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదివినట్లయితే, ఎట్లైనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట అంతా పరిశుద్ధులను నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేని కొరకు ఏర్పరచుకున్నాడండి? మనమంట ఆయన ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలి అని జగత్తు పునాది వేయబడక మునిపే ఆ కన్న తండ్రి అయిన దేవుడు క్రీస్తులో మమ్మల్ని ఏర్పరచుకున్నాడు. మరి ఈ భూమి మీద మనుషులుగా పిలబడుతున్న వారు పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉన్నారా అని అంటే ప్రేమ దేవులారా, తాగడానికి బానిసలైన వారు కొంతమంది, తినడానికి తిండికి బానిసైన వారు కొంతమంది, భార్యలకు బానిసైన వారు కొంతమంది, భర్తలకు బానిసైన వారు కొంతమంది, వ్యభిచారానికి బానిసైన వారు కొంతమంది, డబ్బు కొరకు ఆశపడుతూ హత్యలకు పాల్పడిన వారు మరికొంతమంది. ఇలాంటి ప్రపంచంలో ఇలాంటి స్థితికి దారిపోతున్న ఈ మనుషులను బట్టి ఒకవేళ మనం ఆలోచిస్తే ప్రేమ, ఎవరు ఉన్నారు ఈ భూమి మీద పరిశుద్ధులుగా? ఎవరు ఉన్నారు ఈ భూమి మీద నిర్దోషులుగా? ఒకవేళ ఆలోచిస్తే ప్రేమ, ఈ భూమి మీద ఎవ్వరు కూడా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా లేరు. మరి ఆ కన్న తండ్రి అయిన దేవుడు వీటినన్నిటిని ఆలోచిస్తూ, వీటినన్నిటిని చూస్తూ ఆయన ఎంత కుమిలిపోతుంటాడో ఒకసారి ఆలోచించండి. ఎంత ఆలోచిస్తుంటాడో ఒకసారి ఆలోచించండి. ఈ భూమి మీద నేను నా పిల్లలకి ఏమి కూడా కొదువ చేయకూడదు, ఏమి కూడా తక్కువ చేయకూడదు అని దేవుడు ఆకాశాన్ని కలిగించాడు, భూమిని కలిగించాడు, చెట్లను కలిగించాడు, పుట్లను కలిగించాడు, ఆహారాన్ని కావలసిన అన్నిటిని కలిగించి దేవుడు మన చేతికి, మన కాళ్ళ కింద పెడితే వాటినన్నిటిని అనుభవిస్తూ ఆ కన్న తండ్రి
తండ్రి అయిన దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టి ఆ తండ్రి చెప్పినట్టు వినక ఈ భూమి మీద మనిషికి నచ్చినట్టుగా బ్రతుకుతూ ఆయనకు వ్యతిరేకంగా బ్రతికితే ఆ దేవునికి ఎంత బాధ, ఎంత వేదన కలుగుతుందో మనం ఆలోచించాలి. ఒక కుటుంబంలో తండ్రిగా తల్లిగా ఉంటున్న ఆ కుటుంబంలో ఉంటున్న పిల్లలు ఒకవేళ ఆ పిల్లలు తల్లిదండ్రుల మాట వినక వారికి వ్యతిరేకముగా బ్రతికితేనే తల్లిదండ్రులుగా ఉంటున్న మేము సహించలేము. ఒరే, నిన్ను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నిన్ను ఇంత గొప్పగా పోషించి నీకు కావలసిన అన్నిటిని ఇచ్చి నిన్ను ఇంత బాగా చూసుకుంటుంటే నువ్వు పెద్ద అయిన తర్వాత నన్ను చూసుకోవడం లేదు, నా మాట వినడం లేదు, నా మాటకి వ్యతిరేకంగా నువ్వు ఉంటున్నావు కదరా అని తల్లిదండ్రులు ఎంతో బాధను వ్యక్తపరుస్తారు. మరి తల్లిదండ్రుల కన్నా ఎక్కువ చేశాడు కదా ఆ కన్న తండ్రి దేవుడు. నీకు నాకు ఈ భూమి మీద ఉంటున్న ప్రతి మనిషికి ఏం తక్కువ చేశాడు దేవుడు చెప్పండి? గాలిని ఇచ్చాడని దేవుడికి బాధపెడుతున్నామా? సూర్యుని ఇచ్చాడని దేవుడికి బాధపెడుతున్నామా? ఆహారాన్ని ఇచ్చామని దేవుడికి బాధపెడుతున్నామా? దేవుడు నీకు కావలసిన అన్నిటిని ఇచ్చాడని దేవుడికి బాధపడుతున్నామా చెప్పండి? ఇంటి ముందుకు వెళ్ళి గ్లాస్ నీళ్ళు ఇస్తేనే వారికి మర్చిపోకుండా మేము మా ఇంటి దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు పలానా వ్యక్తి ఆ రోజు నాకు ఇంటి దగ్గరికి వెళ్తే గ్లాస్ నీళ్ళు ఇచ్చాడు, ఆయనకి నేను మర్చిపోను, ఆయన వచ్చాడు, ఇగో రండి అక్కడ కూర్చోండి, తినండి, త్రాగండి, ఏం కావాలి మీకు అని మేము ఆ ప్రేమను వ్యక్తపరుస్తున్నప్పుడు ఆ కన్న తండ్రి చేసిన త్యాగాన్ని, ఆ కన్న తండ్రి చూపిన ప్రేమను ఎందుకు మేము మర్చిపోయి భూమి మీద ఆయనకు ఇచ్చినట్టుగా మేము బ్రతకక ఆయనకు వ్యతిరేకంగా బ్రతుకుతున్నాం? ఇలా బ్రతికినట్లయితే ఆయన చేసిన త్యాగాలను, ఆయన చేసిన ఆలోచనలను, ఆయన చేసిన మహత్కార్యములను మేము మర్చిపోయి ఒకవేళ ఈ భూమి మీద బ్రతికితే ప్రేమ దేవుని వల్లారా ఆయనకి ఎంత బాధ కలిగిస్తుందో మీరు ఒకసారి ఆలోచించండి. ప్లీజ్, దేవుడిచ్చిన ఈ అవకాశం ఎంతో గొప్పది. మనమందరం ఆలోచించాలి, మనమందరం జీవించాలి. ఆయన చేసిన గొప్ప కార్యాలు ఒకవేళ ఆలోచిస్తే మా జీవితం ఉందే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఈ జీవితం ఉందే ఇది సరిపోదు. దేవుడు అంటున్నాడు, నీకు కావలసిన అన్నిటిని నేను ఇచ్చాను కదా, నీకు కావలసిన అన్నిటిని ఇచ్చాను కదా, నీకు అన్నిటిని ఇచ్చాను, ప్రేమను ఇచ్చాను, ఆహారాన్ని ఇచ్చాను, అన్నిటిని ఇచ్చాను. నువ్వు ఒక్కసారి నా కొడుకు ఆలోచించు, నా కొడుకు జీవించు, నాకన్నా ఎక్కువగా నువ్వు దేనికి ప్రేమించకు అని అంటే మేము ఏం చేస్తామో తెలుసా? దేవుడు ఏదైతే చెయ్యొద్దంటాడో అదే మేము చేస్తాం. దేవుడు అంటున్నాడు, నాన్న నువ్వు నీ కొరకు ఆలోచించకు. ఏమంటున్నాడు? నువ్వు నీ కొరకు నువ్వు ఆలోచించకు, నువ్వు ఎవరి కొరకు ఆలోచించు? నా కొరకు ఆలోచించు. నా కొరకు. నిన్ను పుట్టించిన వాడని నేనే, నిన్ను సృష్టించిన వాడని నేనే, ఈ సృష్టిలో నీకు కనబడుతున్న వాటిని అన్నింటినీ సృష్టించింది నేనే. నువ్వు ఎవరి కొరకు ఆలోచించాలి? నువ్వు నా కొరకు ఆలోచించున్నానా? నేను నీ కొరకు ఆలోచిస్తున్నాను కదా. నీకు తినడానికి ఆహారం కావాలి కదా, నేను బెస్టే ముందుగానే సిద్ధపరిచాను, నీకు ఆహారాన్ని ఇచ్చేస్తాను. నీకు తొడుక్కోవడానికి బట్టలు కావాలి కదా, నీకు బట్టలు ఇచ్చేసాను. ఓకే, అన్నిటినీ నీకు ఫ్రీగా ఇచ్చేసాను. నువ్వు నీ కొరకు ఆలోచించద్దు, నా కొరకు ఆలోచించంటే మేమేమంటాం తెలుసా? దేవుని కొరకు మేము ఆలోచించాలి అంటే మనుషులుగా పిలువబడుతున్న మేము దేవుని కన్నా గొప్పవారిగా మేము మారిపోయాం. కనుకే ఈ భూమి మీద మనుషులుగా పిలువబడుతున్న వారు ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని కొరకు ఆలోచించడం లేదు, తన కొరకు తను ఆలోచిస్తున్నారు. ఒకసారి దేవుడు ఈ విషయంలో ఎలా మీరు ఆలోచించకూడదు, ఎలా మీరు ఆలోచించాలి అని ఒక రెఫరెన్స్ మత్తయి సువార్తలో రాసి ఉంచాడు. ఒకసారి మేము చదువుకున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. ఇది అందరికీ తెలుసు, ఎన్నోసార్లు చదువుకున్నాం. కానీ ఈ సందర్భంలో దేవుడు మమ్మల్ని మరొకసారి వినిపించాలనుకుంటున్నాడు కనుక ఈరోజు ఈ వ్యాఖ్యానంలో ఉన్న సారాంశాన్ని అందువలన మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. అందువలన నేను మీతో చెప్పేదేమనగా ఏమి త్రిందువు
ఏమి త్రాగుదుము అని మీ ప్రాణము కూర్చేయనను, ఏమి ధరించుకుందుము అని మీ దేహం కూర్చేయనను చింతింపకుడి. ఆగండి, దేవుడు ఏమంటున్నాడు? ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి అని మీరు చింతింపకూడదు. అంటే మీరు అసలు దాని కొరకు ఆలోచింపకండి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి అంట విత్తవు, కోయవు, కోట్లకు కూర్చుకునవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీరు ఎవరు చింతించుట వలన తన ఎత్తు మూరేడు ఎక్కువ చేసుకునగలడా? ఏమైనా దేవుడు చూడండి, దేవుడు అంటున్నాడు, మీరు ఈ భూమి మీద ఉంటున్న వాటి కొరకు మీరు ఆలోచించకండి. ఒకసారి ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవంట, కోయవంట, వాళ్ళకి చదువు లేదంట, వాళ్ళకి ధనము లేదంట, వాళ్ళకి బట్టలు లేవంట, ఏమీ లేవంట. అయినాను దేవుడు వారికి ప్రతిరోజు ఆహారాన్ని ఇస్తూ వారికి పోషించుతున్నాడు. మరి భూమి మీద మనుషులుగా పిలువడుతున్న మేము అంట వాటికంటే బహుశ్రేష్ఠుడు. మరి ఆయన మన కొరకు ఆలోచించడం, ఆయన మన కొరకు తిండిని ఇవ్వలేడా? ఆహారాన్ని ఇవ్వలేడా? ఈ భూమి మీద మమ్మల్ని ప్రాణాలతో ఉంచలేడా? ఉంచగలడండి. మనము పుట్టక మునిపే మనకి ఏం కావాలో తెలుసుకున్న దేవుడు నువ్వు పుట్టిన తర్వాత నిన్ను ఎలా పోషించుకోవాలో తెలియనంత అసమర్థుడు కాదు ఆయన. ఆయన ఎంతో గొప్పవాడు, సర్వలోకాలకు చక్రవర్తి. ఆయన కూర్చున్న ఆకాశం సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. మరి భూమి పాదపీఠం అయినప్పుడు ఆ భూమిలో ఉంటున్న ఈ 6 అడుగుల ఆకారం కలిగిన ఈ మనిషి ఎంతటి వాడని చెప్పండి. ఈ మనిషిని ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడో ఒక్కసారి ఆలోచించండి. ఆయన మమ్మల్ని ఈజీగా, అంటే చాలా సులువుగా మమ్మల్ని ఆయన కాపాడుకుంటాడు. ఆయన మమ్మల్ని సులువుగా మమ్మల్ని రక్షించుకుంటాడు. కానీ మనము ఆయన కొరకు ఆలోచించాలి. మనము ఆయనకు ఇవ్వవలసిన గౌరవాన్ని ఇవ్వాలి. ఆయన మనకిచ్చిన కట్టడలను మేము పాటించాలి. ఆయన మనకిచ్చిన ఆజ్ఞలను మేము ప్రతిరోజు అనుసరించాలి. అనుసరిస్తున్నామా అంటే ప్రేమ దేవుడు, మ్యాక్సిమం ఈ భూమి మీద ఉంటున్న క్రైస్తవులు చాలామంది దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క కట్టడలను ఆలోచించక ఈ భూమి మీద లోకంలో ఉంటున్న వారి వలె వారు కూడా జీవిస్తున్నారని చెప్పగా తప్పని పరిస్థితి. ఒకవేళ అందులో మనము కూడా ఒకవేళ ఉన్నాము ఏమో, దేవుడు చెప్పినట్టు వినక, దేవుడు చెప్పిన ఆజ్ఞను అనుసారంగా ఒకవేళ జీవించక, దేవుడు మమ్మల్ని పరిశుద్ధులుగా, నిర్దోషులుగా మీరు ఉండాలి అన్న ఆజ్ఞలను మర్చిపోయి భూమి మీద ఒకవేళ మేము బ్రతుకుతున్నాము ఏమో. ప్రేమ దేవుని వారులారా, మమ్మల్ని మేము ఈరోజు ఖచ్చితంగా పరీక్షించుకోవాలి. మా బ్రతుకుని ఈరోజు ఖచ్చితంగా మార్చుకోవాలి. లేదంటే రేపు మరొక రోజు వస్తుంది. ఆ రోజు చనిపోయే సంఖ్య ఇంకా వస్తుంది. ఆ సంఖ్యలో మనం ఉంటే రేపు చచ్చిపోవాలి కదా. రేపు చచ్చిపోవాలి. నువ్వు ఉన్నావు, నేనున్నాను, ఈ జూటూరు గ్రామంలో ఉన్న వారు ఉన్నారా, లేదా ఈ ప్రపంచంలో ఉంటున్న వారిలో ఎంతమంది ఉన్నారో తెలియదు. కనుక ఈరోజు ఈ క్షణం మా బ్రతుకులో ఏదైనా ముసుగు, ఏదైనా కొదువ ఒకవేళ ఉంటే ప్రేమ దేవుని వల్ల ఈ క్షణాన్ని అన్నిటిని వదిలిపెట్టి ఆ కన్న తండ్రి ప్రార్థించాలి. లేకపోతే రేపు మరలా మరణాల సంఖ్య ప్రారంభమవుతుంది. ఆ సంఖ్యలో ఒకవేళ మేము ఉంటే చనిపోయిన తర్వాత అర్థాంతరంగా
దయచేసి ప్లీజ్. ఆయన అంటున్నాడు, ఒకసారి చివరిగా ఒక రెఫరెన్స్ చదువుకొని ఈ వాక్యాన్ని ముగించుకుందాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం ఒకసారి ఆ రెఫరెన్స్ చదువుకొని ముగించుకుందాం. కుమారుడు దేవుడు అంటున్నాడు, నాన్న ఈ భూమి మీద మనుషులుగా పిలువబడుతున్న వారందరూ వారి వారి తండ్రులకు ఇవ్వవలసిన ఘనతను ఎలా ఇస్తున్నారో ఒకసారి ఆలోచించుకుందాము అని మలాకీ గారు రాసిన గ్రంథంలో ఒకసారి చదువుకుందాం. కుమారుడు తన తండ్రిని కనపరచును కదా, దాసుడు తన యజమానుడు కనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు జనులారా, నేను తండ్రినైతే ఒకవేళ నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను ఒకవేళ మీ దృష్టిలో యజమానుడిగా ఒకవేళ పిలువబడితే నాకు భయపడవాడు ఎక్కడ ఉన్నాడు అని ఏమి చేసి నాకు నిర్లక్ష్యం పెట్టుకుని మీరందరూ చెప్పండి. ఆయన అంటున్నాడు, ఈరోజు నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను అని తన పిల్లలను అడుగుతున్నాడు. ఈరోజు సంఘంగా కూడుకుంటున్న మమ్మల్ని అడుగుతున్నాడు ఆయన, నానా మీరందరూ నన్ను యజమానుడు మా యజమానుడు ఆయన మమ్మల్ని రక్షించాడు, ఆయన మా కొరకు రక్తాన్ని కార్చాడు, ఆయన మా కొరకు సిలువనెక్కాడు, ఆయనే మా యజమాని అని అంటున్నారు కదా. ఒకవేళ అదే నిజమైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని ఆ యేసుక్రీస్తు వారు ఈరోజు ఆజ్ఞా గ్రంథమైన ఆ బైబిల్ ద్వారా మమ్మల్ని ఇప్పుడు అడుగుతున్నాడండి. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఎక్కడ? చెప్పండి, ఎక్కడ? నేను ఒకవేళ యజమానుడైతే నాకు ఎక్కడ భయపడేవాడు ఎక్కడున్నాడని అడుగుతున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అడుగుతున్నాడు ఇప్పుడు ఈ క్షణాన్ని. మరి ఇక్కడ ఉంటున్న అందరం భయపడుతున్నామా? తండ్రి స్థానాన్ని పొందిన ఆయన, తండ్రిగా చూస్తున్న మేము ఆయనకు తండ్రిగా ఇవ్వవలసిన ఘనతను ఈరోజు మేము ఇస్తున్నాము. ప్లీజ్, ఒకవేళ ఇస్తే చాలా మంచిది, ఒకవేళ ఇవ్వకపోతే ఖచ్చితంగా తండ్రికి ఇవ్వవలసిన ఘనత, కుమారులుగా కుమార్తెలుగా పిలువబడుతున్న మేము ఖచ్చితంగా ఆయనకు ఆ ఘనతని ఇద్దాం. యజమానుడికి ఇవ్వవలసిన గౌరవాన్ని, యజమానుడికి ఎలాగైతే ఒక దాసుడు భయపడతాడో అలాగే ఈరోజు మేము కూడా ఆయన భయపడి, ఈరోజు మనము మన కళ్ళ ద్వారా, మన చేతుల ద్వారా, మన కాళ్ళ ద్వారా, మన తలంపుల ద్వారా, మన స్వభావము ద్వారా, మన ఆలోచన ద్వారా ఎన్ని తప్పులైతే ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా చేశామో, దేవుని కన్నా ఎక్కువగా ఎన్ని ఆలోచనలు చేశామో వాటినన్నిటిని ఈరోజు ఈ క్షణాన్ని వదిలిపెట్టేసి ప్రేమ దేవుని వాళ్ళ ఒక నిర్ణయాన్ని ఈరోజు ఈ మధ్యాహ్న కాల సమయమున తీసుకున్నాను. ఎటు తెలుసా, ఈ భూమి మీద అన్నిటికన్నా గొప్ప ఎవరు? దేవుడు. అన్నిటికన్నా ఎక్కువగా ఆలోచించేది ఎవరి కొరకు? దేవుని కొరకు. మన కొరకు మనం ఆలోచించకూడదు, మన శరీరం కొరకు మనం ఆలోచించకూడదు, మన తిండి కొరకు మనం ఆలోచించకూడదు, మన బట్ట కొరకు మనం ఆలోచించకూడదు, మా తల్లి కొరకు, మా తండ్రి కొరకు, భార్యల కొరకు, భర్తల కొరకు, పిల్లల కొరకు, చదువుల కొరకు, ధనం కొరకు మనం ఎప్పుడు ఏ క్షణాన్ని కూడా ఆలోచించకూడదు. అలా అని ఆలోచించకూడదని మీరు చెయ్యకూడదని అనడం లేదు, చెయ్యండి. కాకపోతే దేవుని కన్నా ఎక్కువగా దేనిని మీరు ఆశించకూడదు, ప్రేమించకూడదు. దేవుడు మొట్టమొదటి స్థానం. దేవుడే మమ్మల్ని అందరినీ దిక్కు, దేవుడే మమ్మల్ని అందరినీ పోషిస్తున్నాడు కనుక మనం అందరము ఒకవేళ రేపు చనిపోక మునిపే ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్నామనుకో, క్రీస్తుని అంగీకరించి క్రీస్తు చెప్పినట్టు ఒకవేళ మేము నమ్మాము అనుకో ప్రేమ దేవుని వల్ల, రేపు మనం మరణం పేరుతో చనిపోయినా క్రీస్తు అంటున్నాడు, నాన్న నీ కొరకు నేను పరలోకంలో స్థలాన్ని సిద్ధపరిచాను, రండి మీరు కూడా నాతో నా సింహాసనమందు ఆశీనులు అవ్వండి అని దేవుడు అంటున్నాడు. కనుక ప్రేమ దేవుడి వారు, ఆయన తండ్రి, ఆయన యజమాని, ఆయనే మన అందరికీ దిక్కు.
ఆయనే మా అందరినీ ప్రతిరోజు పోషిస్తున్నాడు కనుక ఆయనకు రావలసిన ఘనత, ఆయన చెప్పిన, ఆయనకు ఆయనకు ఇవ్వవలసిన గౌరవం, ఆయన ఇచ్చిన వాటిని అన్నిటిని పొందుతూ ఆయన మాటల అనుసారంగా అందరూ జీవించాలి అని మనవి చేసుకుంటూ ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చిన కన్న తండ్రిని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈ సంఘాన్ని నడిపిస్తున్న పెద్దలు అబ్రహాం అన్న గారికి కూడా ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరూ తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుంటూ